ఒకవైపున ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఏమో మా పొరుగు దేశాల జోలికి పోము అని చెప్పి, మరొక వైపున సైన్యం మాత్రం ఆయన మాట వింటలేదా? ఎందుకంటే ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేటటువంటి వాళ్ళు కేవలం ఖొమైనీ కోసం బతికారు. ఖొమైనీ పుట్టించిన వ్యవస్థ, ఖొమైనీ చావు మీద ప్రతీకారం తెచ్చుకుంటోంది వాళ్ళు. ఇరాన్లో విభేదాలు వచ్చినయ్యా, ఎందుకంటే పెజెష్కియాన్ మా సైన్యం పొరుగు దేశాల మీద ఏమీ చేయదని ప్రకటించిన కాసేపటికే సౌదీలో ఉన్నటువంటి సిబా ఆయిల్ క్షేత్రం మీద దాడికి దిగింది, అలాగే బహ్రెయిన్ మీద దాడికి దిగింది, దుబాయ్ మీద దాడికి దిగింది, వరుసపెట్టి డ్రోన్స్తో విరుచుకుపడింది. మరి ఆ మొక్క చెబుతా ఇది ఎట్లా చేసిందన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. అందుకోసమే సంథింగ్ ఏదో అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి, అమెరికానే నాశనం చేసి పడేసేయాలి, ఇజ్రాయెల్ని బూడిద చేసేయాలి, అదే మా ఖొమైనీ ఆశయమని ఐఆర్జీసీ అంటుంది. మనకంత సీన్ లేదు, నిదానంగా చేద్దాం, కానీ ఒకేసారి మనం వెళ్తే కనుక ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా మన బతుకులు అయిపోతాయి అన్నటువంటిది ఇరాన్ అధ్యక్షుడి ఆలోచన. ఈ ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినట్టు కనబడుతోంది.